ఏంటి 10 ఏళ్ళకి కొంచెం ఎవరికైనా ఏజ్ పెరుగుద్ది తగ్గిందేంటి మీకు? అదేంటి అలా కలిసి వచ్చింది. లేదు నిజంగా, అంటే ఇప్పుడు మనం పక్కాగా ప్లాన్ చేసినా కొన్ని కొన్ని వర్కౌట్ అవ్వవు. ఇది కోఇన్సిడెన్స్గా కరెక్ట్గా అదే రోజు 10 ఏళ్ళ తర్వాత 2014లో ఏ రోజు రిలీజ్ అయిందో 2024లో అదే రోజు రిలీజ్ అవ్వడం, ఇంత కోఇన్సిడెన్స్ ఎలా జరుగుతుంది అసలు అర్థం కాలేదు. అనుకోగానే జరిగింది. యాక్చువల్ మేము జనవరి 25 అనుకున్నాం రిలీజ్. ఫస్ట్ లుక్ పోస్టర్లో అదే డేట్ వేసాం. కొన్ని అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్, కాల్ షీట్స్, డేట్ అడ్జస్ట్మెంట్స్, మేనేజ్మెంట్, సో వీటి వల్ల కొంచెం డిలే అయింది. అనుకోకుండా ఏప్రిల్ 25 అయింది. సో సార్ 6 years ఆల్మోస్ట్. ఏంటి, ఎందుకు ఎవరికీ కనిపించకూడదు అనుకున్నారా? ఒకసారి ఏమన్నా షాక్ ఇద్దాం అనుకున్నారా? ఏదైనా పర్టికులర్ రీజన్ ఉందా? రీజన్ ఏం లేదు, బట్ ఐ డోంట్, ఒక స్టేజ్ తర్వాత నేను చేసే సినిమాలు నచ్చలేదు, సో బ్రేక్ అనుకున్నాను. ఆ బ్రేక్ ఎక్స్టెండ్ అవుతూ వచ్చింది. కాదు, మీకు మా ఆలోచన అర్థం కావట్లేదు. మీ సినిమాలే మాకు నచ్చుతాయి జనరల్గా, మీరు రివర్స్లో చెప్తున్నారంటే. అంటే లాస్ట్లో కొన్ని సినిమాలు, ఫ్యూ ఫిల్మ్స్ 2017, 2018లో చేసింది. బట్ మాకు మీ మీద ఉన్న ట్రూ ఒపీనియన్ ఏంటంటే హిట్ ఫ్లాప్తో సంబంధం లేదు, అది హిట్ పడినే ఫ్లాప్ రాని. మీరైతే ఒక జాన్రాకి ఒక దానికి ఎప్పుడు స్టిక్ ఆన్ అవ్వరు, మారుతూ ఉంటారు. ఇప్పుడు కూడా అవ్వను, బట్ ఏంటంటే అదే ఒక 2 years గ్యాప్ అనుకుంది, అది అలా ఎక్స్టెండ్ అయ్యి ఒక 5 years అయిపోయింది. 5 years తర్వాత షూట్ స్టార్ట్ చేశాను, 6th yearలో రిలీజ్ చేస్తాను. సో మల్టీ పర్సనాలిటీ డిజార్డర్ ఏమైనా ఉందా సార్ మీకు? అంటే ఇప్పుడేమో ఇన్నోసెంట్ చాక్లెట్ బాయ్లా ఉంటారు, అక్కడికి వెళ్ళినప్పుడేమో ఒక స్ట్రాంగ్ వాయిస్తో సెటిల్డ్ క్యారెక్టర్, ఒక మాస్టర్ మైండ్ లాగా కనిపిస్తారు. వేరియేషన్ అనమాట. దట్ ఈస్ అనదర్ క్యారెక్టర్, దిస్ ఇస్ ఫర్ అనదర్ క్యారెక్టర్. 2 సినిమాలు వస్తాయి మీరు 2 రకాల సినిమాలు మేము చూస్తూనే ఉంటాం. దట్ నీడ్స్ సంథింగ్. అంటే మూర్తి గారిలో వేరియేషన్ అనుకుంటా, ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్. ఇది కూడా షాకింగే కదా మాకు.